హాయ్ అండి. ఇది లాస్ట్ మండే వ్లాగ్ అనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి పనులు చేశానో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసము ఆయిల్ని ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ని. ఇప్పుడు చికెన్ని బాగా వాష్ చేసుకొని ఉప్పు, కారము, పెరుగు అలాగే పసుపు వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. లెమన్ కూడా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కుక్ చేసుకుంటే త్వరగా మనకి కుక్ అవుతుంది. ఈ విధంగా కుక్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. నేను అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దీన్ని వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేంత వరకు, ఆ మసాలాల్లో మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుంటే ఈ చికెన్లోంచి వాటర్ అనేది వచ్చి ఈ చికెన్ అంతా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకుందాము. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అనేది వచ్చినాయి అనమాట. మీకు దీంట్లో ఇప్పుడు ఇంకో చిన్న గ్లాసు మనం చికెన్ దేనిలో అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలా ఉంటుంది కదా, దాంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ వేసి ఆ వాటర్ దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది ఎక్కువ వేసుకోవద్దు, హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఈ విధంగా సరిపోతుంది. మీరు కనుక వడల్లోకి కావాలనుకుంటే ఈ కర్రీ ఈ విధంగా వచ్చినాక మీరు దీంట్లో కొంచెం చికెన్ మసాలా అలాగే గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుంటే ఈ కర్రీ వడల్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని నేను ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. నాకు రైస్లో కావాలి కాబట్టి ఇక్కడ ఈ విధంగా టేస్ట్ చూసుకోండి. దీంట్లో సాల్ట్ కానీ ఇంకేమైనా పడితే కనుక అవన్నీ యాడ్ చేసుకోండి. నేను దీంట్లో ఇంకాస్త కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక మూత పెట్టుకుని నేను ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటాను. ఎక్కువ అనేది కుక్ చేసుకోను. నాకు కూడా ఈ విధంగానే కావాలి, పులుసుగా. ఈ విధంగా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు నేను కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నేను స్కూల్కి మా అబ్బాయిని పంపించడానికి వెళ్తుంటే మాకు పికాక్ అనేది కనిపించింది. మా ఇంటి ఎదురుగానే ఖాళీ ప్లేసెస్ ఉంటుంది అనమాట, అక్కడికి వస్తాయి. మా వాడు వెళ్ళి దాన్ని దగ్గరికి వెళ్ళి చూస్తానని చేసరికి మేము వెళ్ళేసరికి అది చూసి భయపడి పారిపోతుంది అనమాట. ఈ విధంగా వాడిని స్కూల్ నుంచి పంపించి వచ్చేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ ప్రతిరోజు క్లీన్ చేయను అనమాట. ఇక్కడ మిక్సీ, గ్రైండరు, మా వాళ్ళ పాత బుక్స్, పాత బట్టలు అవన్నీ పెడతాను అనమాట. ఇక రోజు క్లీన్ చేయను. ఇక్కడ పడుకొని లేచాను ఒక అరగంట. ఇంకా టైం అయిపోయింది. మా అబ్బాయిని ఇంకా మా చిన్నవాడిని తీసుకురావడానికి వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చి 12:05 అయింది. వాడిని 12:20కి వదులుతారు. ఇంకా ఈ లోపల నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు లోపలికి వచ్చాను. ఇది అన్నమాట స్కూలు. చాలా బాగుంటుంది. చిత్తూరులో మంచి స్కూల్ అనమాట. అందుకే ఇక్కడ జాయిన్ చేసాము. ఇది పెద్ద ప్లే గ్రౌండ్ అనమాట. ఇక్కడ నర్సరీ నుంచి 12th వరకు ఇక్కడే ఉంటుంది. 12th అంటారు వీళ్ళు, 11th 12th అంటారు, మనం ఇంటర్ అంటాము. ఇక్కడేమో 11th 12th అంటారు అనమాట. చాలా పెద్ద స్కూలు. ఇంకొక 5 మినిట్స్ ఉంది, అందుకే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాను. ఇంకా లోపల వీడియో తీస్తున్నాను. ప్రేయర్ జరుగుతుంది. ఇప్పుడు మా వాడు వస్తాడు చూడండి, ఎగురుకుంటా. వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్తాడు, వచ్చేటప్పుడు నవ్వుతూ వస్తాడు. బ్యాగ్ ఇవ్వరా అంటే వాడే ఎగేసుకుంటా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా తర్వాత కొంచెంసేపు ప్లే గ్రౌండ్ ఆడుకుంటానంటే ఇంకా ఆడిస్తున్నాను. ఇంకా మా వారు ఫోన్ చేశారు, ఈరోజు రావటం కుదరదంట, లేట్గా వస్తారంట, ఇంకా పెద్దవాడిని కూడా నువ్వే తీసుకురావాలని చెప్పారు. సర్లే అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా గంటం పావు వెయిట్ చేయాలి. సరే మళ్ళీ రావటం ఎందుకులే అని చెప్పేసి ఇంకా వీడు ఇక్కడ ఆడుకుంటాడులే అని చెప్పేసి వీడిని ఇక్కడ ఆడిపిస్తున్నాను. ఇంకా ఇద్దరిని ఒకేసారి తీసుకెళ్ళొచ్చులే, మళ్ళీ వస్తామని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.